హాయ్ ఫ్రెండ్స్, వీ కంట్రోల్ సిస్టమ్ నుంచి మనకి ప్రివెంటర్ అండ్ డ్రై రన్ ఉంటుంది, టైమర్స్ ఉంటాయి, ఆన్ ఆఫ్ టైమర్స్ ఉంటాయి. ఆన్ ఆఫ్ టైమర్స్ ఎందుకు పెట్టామంటే ఇది ఒకవేళ మోటార్ మనకి ఆగి నీళ్లు పోస్తుంది అంటే నీళ్లు కంటిన్యూగా మన బోర్లో రాకపోతే కనుక మనం ఆన్ టైమర్ ఆఫ్ టైమర్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక సపోజ్ మనకి మోటార్ ఆన్ చేసి హాఫ్ అన్ అవర్ నీళ్ళు వస్తాయి, తర్వాత వాటర్ రావట్లేదు అనుకోండి, మనం దాన్ని బట్టి సెట్టింగ్స్ చేసుకోవచ్చు అనమాట. ఇంతసేపు నీళ్ళు ఆన్లో ఉండాలి, మోటార్ ఇంతసేపు ఆఫ్ ఉండాలి అంటే మనకు అది ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటుంది, నీళ్ళు కంటిన్యూగా ఊరుతూ ఉంటాయి. మనకి ఊరినప్పుడల్లా మనకి ఒక 1 అవర్కి మనకి ఒక హాఫ్ అన్ అవర్ రన్ అవుతుంది అంటే 1 అవర్ పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఆన్ టైం పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆఫ్ టైం 1 అవర్ పెట్టుకుంటే మీకు నీళ్ళు హాఫ్ అన్ అవర్ మనకి నీళ్ళు పోతుంటే కనుక మనం హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. అంతేకాకుండా మనం ఇక్కడి నుంచే మనం ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఆన్ అయింది ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా మళ్ళీ ఆఫ్ బటన్ నొక్కితే ఆఫ్ అయిపోతుంది. మీకు ఒకవేళ ఆటో మోడ్లో పెట్టాలంటే ఈ 2 లాంగ్ ప్రెస్ చేస్తే ఆటో మోడ్లోకి వెళ్తుంది. ఆటో మోడ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి పవర్ పోయి వచ్చినా కానీ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అది. నెక్స్ట్ మనకి మోటార్ ఆన్లో ఉన్నప్పుడు ఈ ఆన్ ఎల్ఈడి వెలుగుద్ది. ఇది పేజ్ రివర్సల్. మనం ఇది ఒకవేళ ఎలాగకపోతే కనుక ఆర్వైబీ రివర్స్ వచ్చినా కానీ మోటార్ ఆన్ అవుతుంది. ఇది వెలుగుతుంటే మాత్రం ఆర్వైబీ రివర్స్ వస్తే కనుక ఇది ఆన్ కాదు, స్టార్టర్. ఎందుకంటే మనకి మోటార్ రివర్స్ తిరుగుతుంది కాబట్టి వాటర్ తక్కువ వస్తుంది. అలాగే ఇప్పుడు మనం దీన్ని ఆఫ్లో ఉన్నప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే మన సెట్టింగ్స్లోకి వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ టైం సెట్ చేసుకోవచ్చు. మనం దీన్ని 999 దాకా సెట్ చేసుకోవచ్చు ఆఫ్ టైం. మనం ఇక్కడ ఎంత టైం సెట్ ఎన్ని మినిట్స్ సెట్ చేస్తే మినిట్స్ మనకు కనబడేది 999 మినిట్స్ దాకా సెట్ చేసుకోవచ్చు. ఎన్ని మినిట్స్ సెట్ చేస్తే అన్ని మినిట్స్ మనకి మోటార్ ఆఫ్లో ఉంటుంది. ఓన్లీ ఆఫ్ టైం పెడితే మాత్రం ఏమీ ఫంక్షనాలిటీ ఉండదు. ఆన్ టైం కూడా పెడితే అప్పుడు మనకి ఆన్ ఆఫ్ టైమర్స్ రన్ అవుతాయి. ఒకవేళ ఓన్లీ ఆన్ టైమర్ పెడితే కనుక ఓన్లీ మనం ఆన్ చేసాక మనం ఎన్ని మినిట్స్ అయితే పెడతామో అంత మినిట్స్ ఆన్లో ఉండి ఆఫ్ అయిపోతుంది మోటార్. మీకు ఇది వచ్చేసి ఫేస్ సీక్వెన్సర్. ఇందాక చెప్పాను కదా నేను, ఇక్కడ ఇది వెలుగుతుందండి. ఇప్పుడు మనం ఇది ఆఫ్ చేసేసాం అనుకోండి, ఎల్ఈడి ఆగిపోద్ది. ఒకవేళ పేజ్ రివర్సల్ వచ్చినా కానీ ఆన్ అవుతుంది. ఇది లో వోల్టేజ్ సెట్టింగ్. మనకి ఇది 300 నుంచి మనకి 399 దాకా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఎంత సెట్ చేసామో అంతకన్నా బిల్లు వచ్చిందంటే మోటార్ ఆన్ కాదు, ఎందుకంటే లో వోల్టేజ్ వచ్చినట్టు మనకి. మనం ఇక్కడ 300 నుంచి 399 దాకా సెట్ చేసుకోవచ్చు. మీ ఏరియాలో ఉన్న పవర్, మీ మోటార్ కెపాసిటీని బట్టి సెట్ చేసుకోవచ్చు. ఇది హై వోల్టేజ్ సెట్టింగ్. ఇందులో మీరు 400 నుంచి 499 దాకా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంత సెట్ చేశారో దానికన్నా ఎబో వెళ్ళిందంటే మోటార్ ఆన్ కాదు. ఇది డ్రై రన్. మీరు మాన్యువల్గానే ఎంటర్ చేసుకోవచ్చు. ఆన్లో ఉన్నప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కూడా సెట్ అవుతుంది. ఆటోమేటిక్గా సెట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి 1.5 మైనస్ డ్రై రన్లో సెట్ అవుతుంది. 2 amps ఏమో మనకి ఓవర్లోడ్లో సెట్ అవుతుంది. మీకు ఇది వచ్చేసి ఓవర్లోడ్. ఈ ఓవర్లోడ్ కూడా అంతే, 0 పెడితే ఆఫ్లో ఉంటాయి. అంటే మీకు ఒకవేళ డ్రై రన్ ఓవర్లోడ్ అయితే రావు, మనం ఎప్పుడు ఆఫ్లో పెట్టామంటే. ఈ సెట్టింగ్స్ అన్నీ మనం మాన్యువల్గా చేసుకోవచ్చు. దీనికి జిఎస్ఎం కానీ ఇంకోటి కానీ అవసరం లేదు. ఇది ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. ప్లస్ ఎవరికైనా డిస్ట్రిబ్యూషన్ ప్లస్ డీలర్షిప్ అండ్ ఎవరైనా మాతోటి కలిసి ట్రావెల్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చేసి కంపెనీ కొంచెం పెద్దగా చేద్దామంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.